బ్రేకింగ్ న్యూస్. నకిలీ జీవోలు సృష్టించి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కుట్ర చేసిన బొల్ల బ్రహ్మనాయుడు కేసు దర్యాప్తుని పోలీసులు స్పీడ్ చేశారు. ఫేక్ జీవోలు, ఫోర్జరీ పత్రాల తయారీ వెనుక ఉన్న నెట్వర్క్ పై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ ఆస్తులుగా చూపించే ప్రయత్నంపై అనేక కోణాల్లో విచారిస్తున్నారు. భూమాఫియా లింకులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పరిపల్లి కోర్టులో బొల్ల బ్రహ్మనాయుడు బెయిల్ పిటిషన్ వేశారు. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లాని కస్టడీలోకి తీసుకోవాలని నార్సింగి పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. బొల్లాని కస్టడీకిస్తే ఫేక్ జీవోల మూలాలు, సహకరించిన వ్యక్తుల వివరాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బొల్లా బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఫేక్ జీవోల కేసులో ఉపయోగించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రెవెన్యూ రికార్డులు, కోర్టు పత్రాలు, ప్రభుత్వ ఫైల్స్ ని క్రాస్ వెరిఫై చేస్తున్నారు. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. హైదరాబాద్ శివారులోని గండిపేటలో దాదాపు 1000 కోట్ల విలువైన 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు బొల్లా అండ్ టీం యత్నించినట్టు పోలీసులు నిర్ధారించారు. కొన్ని రోజులు పరారీలో ఉన్న బొల్లాని తమిళనాడులోని కాంచీపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కి తరలించారు. ఉప్పరిపల్లి కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. గత ఏడాది ఆగస్టు 8 నుంచి నవంబర్ 11 వరకు బొల్ల బ్రహ్మనాయుడు వేర్వేరు సందర్భాల్లో చెక్కుల రూపంలో 8 కోట్లు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. భూమిని క్రమబద్ధీకరిస్తామంటూ వెల్ది రాధాకృష్ణ, నిమ్మల కుటుంబాన్ని సంప్రదించడానికి ముందే బ్రహ్మనాయుడు ఆయన బంధువు బొల్ల రమేష్ ని గత ఏడాది కలిశాడు. డబ్బు సమకూరుస్తున్నామని హామీ ఇచ్చిన తర్వాత నిమ్మల కుటుంబాన్ని కలిసి భూమి క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవోలిస్తుందని చెప్పాడు. నకిలీ జీవోలు తయారు చేసిన వెంటనే నిమ్మల కుటుంబంతో బొల్ల రమేష్ ఎంఓయూ చేసుకున్నట్టు విచారణలో తేలింది. ఆ పత్రాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాకి చెందిన కొందరు వైసీపీ నేతలతో బ్రహ్మనాయుడు లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించారు. నకిలీ జీవోల కేసులో ఇప్పటి వరకు 6 నిందితులు పోలీసులు అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ తర్వాత పరిణామాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, నకిలీ జీవాలు అలాగే నకిలీ పత్రాలు ఇవన్నీ ఫోర్జరీ సంతకాల కేసులో ఇప్పటికే బొల్ల బ్రహ్మనాయుడు రిమాండ్గా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో వెల్ది రాధాకృష్ణ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు కాబట్టి అతని నుంచి ఇప్పటికే అనేక రకాలైన ఫేక్ జీవోలు కానీ, ఫేక్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు పత్రాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటి నుంచి కూడా ఇప్పటికే పరిశీలన చేశారు. తర్వాత ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు దొరికిన తర్వాత ఇవాళ ఉప్పరిపల్లి కోర్టులో బొల్ల బ్రహ్మనాయుడికి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. కాకపోతే అది ఇదే రోజు వారు కూడా ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము కూడా దీంట్లో నిర్దోషులంగా ఉన్నాం, మేము కూడా విక్టిమ్స్గా ఉన్నాం, సో ఎక్కడ కూడా మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా లేదంటే కూడా వీళ్ళు బెయిల్ పిటిషన్ని బొల్ల బ్రహ్మనాయుడు సంబంధించిన న్యాయవాదులు ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో వేయబోతున్నారు. సో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో నకిలీ జీవోల తయారీలు, దాంతోపాటు నకిలీ పత్రాలు, దాంతోపాటు నకిలీ పాస్బుక్లు, ఏకంగా ఎంఆర్ఓ, కలెక్టర్, హైడ్రా కమిషనర్ యొక్క సంతకాలు ఫోర్జరీ అనేక కోణాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి దీని వెనకాల ఇంకా చాలా వరకు పత్రాలు గతంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో కూడా ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయిందనేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినప్పుడు కొన్ని ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్ కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఒకవేళ బొల్ల బ్రాహ్మణుడికి సంబంధించిన అంశంలో ఇవాళ కస్టడీ కానీ ఉప్పరపల్లి కోర్టు కానీ అనుమతిస్తే మాత్రం ఇటు వెల్ది రాధాకృష్ణని దాంతోపాటు దొరికినటువంటి ఎవరైతే సోదరులు ఉన్నారో గౌడ్ సోదరులు, నిమ్మల గౌడ్ సోదరులు, వారందరూ కూడా కలిపి విచారించాలన్న ఉద్దేశంతో కూడా నార్సింగ్ పోలీసులు ఉన్నారు. కాబట్టి సో దీని వెనకాల పెద్ద ఎత్త తతంగమే ఉంది. ఒక వీళ్ళు పెద్దగా, ఎందుకంటే వెల్ది రాధాకృష్ణకి చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. సో బొల్ల బ్రహ్మనాయుడు కేవలం ఇదే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, లేకపోతే ఇంకా ఇతర కేసులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యడానికి దానిపై కూడా
పూర్తిగా నిక్కు తేల్చేటువంటి అవసరం ఉంది కాబట్టి దానిపైన పూర్తిగా ఫోకస్ పెట్టాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. దాని దగ్గరగా ఇప్పటికే ఈఓడబ్ల్యూ అధికారులు కూడా ప్యారలర్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంతోపాటు సైబర్ క్రైమ్ అధికారులు కూడా ప్యారలర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో దాదాపు 12 కోట్ల రూపాయల వరకు కూడా నగదు ట్రాన్సాక్షన్ జరిగింది. సో బొల్లా బ్రహ్మనాయుడు ఆయన చెప్తున్నట్టుగా నాకు నిర్దోషి అని చెప్తున్నట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు అయితే లేవు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని తెలుసు, వీళ్ళు ఏదైతే నకిలీ జీవాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా తయారు చేస్తున్నారని తెలిసి కూడా అక్రమంగా ప్రభుత్వ భూమిని తన వైపు తీసుకునేదానికి, దాంతోపాటు వేరే వాళ్ళ ద్వారా అంటే థర్డ్ పార్టీ నుంచి కూడా తీసుకోవడానికి, దాంతోపాటు తన పైన బదిలైన తన మరుక్షణమే ఇంకో పార్టీకి అమ్మేయడానికి కూడా సన్నాహాలు చేసుకున్నారని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో సో తనపైన చూడ ఆరోపణలతో కూడా ఇప్పటికే వారి కుటుంబం కానీ బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబం అంతా కూడా వారు ఖండిస్తున్నారు. సో చూడాలి ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో ఏం జరగబోతుంది. ఎందుకంటే బెయిల్ పిటిషన్ అయిపోతున్నారు, బెయిల్ వస్తుందా లేకపోతే కస్టడీ పిటిషన్ అయిపోతున్నారు కాబట్టి కస్టడీకి ఇస్తారా, ఎన్ని రోజులు ఇస్తారు అన్న దానిపై కూడా ఒక సందిగ్ధం అనేది కొనసాగుతుంది. సో ఇవాళ ఈవినింగ్ వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కేసులో. థ్యాంక్ యూ రాణా.